నమస్తే, నేనే మీ రేవంత్ చలమల. సో ఒకసారి మార్కెట్ వీక్లీ అప్డేట్ ఏంటో చూద్దాము. ఇవాళ కేవలం మార్కెట్ వీక్లీ అప్డేట్ మాత్రమే కాదు, మంత్లీ అప్డేట్ కూడా. సో ఈ నెల కొంతవరకు మార్కెట్ మనకు ఒక పాజిటివ్ మొమెంటం అయితే క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ మనకి హియర్ అండ్ దర్ 4.5% వరకు కూడా, అంటే దాదాపుగా 1100 పాయింట్ల వరకు కూడా నిఫ్టీ మనకి ఈ నెల మొత్తంలో కూడా మంచి రిటర్న్స్ అయితే డెలివరీ చేసింది. సో బేసిక్ గా మనకి ఈ వారంలో మాత్రం కొంతవరకు వీక్నెస్ అయితే క్రియేట్ అయింది. గత వారంలో కూడా మనకు కొంత వీక్నెస్ అయితే క్రియేట్ అయింది. ఈ వారం కూడా కొంత వీక్నెస్ క్రియేట్ అయింది. సో ఈ వారం మనకు ఓవరాల్ గా నిఫ్టీ మాత్రం మనకు ఒక 0.28% మాత్రమే కరెక్షన్ జరిగింది. ఆ 0.28% లో జరిగినటువంటి కరెక్షన్ మెజారిటీ ఇవాళ జరిగినట్లే దాదాపు 0.6%. అంటే ఈ రోజు కనుక కరెక్షన్ మార్కెట్ లో జరిగి ఉండకపోయి ఉండుంటే మార్కెట్ కొంతవరకు బులిష్ గా ఉండుండేది. సో బేసిక్ ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రం మార్కెట్ సెంటిమెంట్ మాత్రం కొంతవరకు మనకి బేరిష్ టోన్ వైపు, అంటే అప్ సైడ్ వెళ్ళినప్పుడల్లా ప్రాఫిట్ బుక్ చేయడం కోసం అని చెప్పేసి బిగ్ ప్లేస్ ట్రై చేస్తున్నారు. సో హియర్ అండ్ దేర్ ఇవాళ ఫార్మ్ అయినటువంటి క్యాండిల్ మీరు కనుక ఓపెన్ చేసి చెక్ చేసుకున్నట్లయితే హియర్ అండ్ దేర్ ఆ క్యాండిల్ ఆల్మోస్ట్ మనకి క్లోజ్ ఈక్వల్ టు లో లాగా ఫార్మ్ అయింది. అండ్ ప్రీవియస్ వీక్ యొక్క లోన్ కూడా బ్రేక్ చేసి క్లోజ్ అయింది. కొంతవరకు దీనివల్ల మనకి ఏమైనా మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళొచ్చా అనే ఒక చిన్న ఐడియా కూడా క్రియేట్ అవుతుంది. సో బేసిక్ ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఒక ట్రెండ్ లైన్, సో బేసిక్ ఒక ఛానల్ తీసుకున్నాం మనం, అది 2022 జూలై నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక ఛానల్ ఫార్మేషన్ చూసినప్పుడు ఆ ఛానల్ బ్రేక్ డౌన్ చేసింది, మళ్ళీ ఆ ఛానల్ రీటెస్ట్ చేసింది, బయటకు వచ్చింది. సో ఇప్పుడు అగైన్ ఆ ఛానల్ యొక్క లోవర్ బ్యాండ్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ రీసెంట్ గా ఫార్మ్ అయినటువంటి ఒక ఛానల్ చూసినా కానీ అక్కడ కూడా కొంతవరకు టెస్టింగ్ జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకి అన్ని యాంగిల్స్ లో రెసిస్టెన్స్ అయితే మార్కెట్ లో కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా గత 2 వారాల నుంచి మనకి హయ్యర్ సైడ్ లో కొంతవరకు రెసిస్టెన్స్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నాం. 2 వారాల నుంచి ఒకటే రెసిస్టెన్స్ 26,000 నుంచి 26,250 దాకా మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ గా ఉంటుంది. పైకి వెళ్ళినప్పుడు కొద్దిగా సెల్ ఆఫ్ రావచ్చు. సో యూజువల్లీ డౌన్ సైడ్ బయింగ్ చేసిన వాళ్ళందరూ కూడా అప్ సైడ్ కి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ పైకి వెళ్తోంది, అక్కడ వరకు కరెక్షన్స్ జరుగుతోంది. సో మార్కెట్ సాలిడ్ గా పైకి వెళ్ళాలి అని అంటే ఒక్కసారి మార్కెట్ అనేది కొంతవరకు కన్సాలిడేషన్ జరగాలి. సో కన్సాలిడేషన్ ఈజ్ ఎ వెరీ హెల్తీ ఫేస్ ఫర్ ద మార్కెట్. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీ ప్రాపర్ గా ఉండాలి అని అంటే, సో బేసిక్ గా మార్కెట్ 300 లెవెల్స్ ఒక్కసారి టెస్ట్ చేసింది అని అంటే మేబీ అక్కడ ఉన్నటువంటి బయర్స్ అందరూ కూడా మళ్ళీ కొంతవరకు యాక్టివేట్ అయ్యే అవకాశాలు దొరుకుతాయి. సో అక్కడి నుంచి మార్కెట్ లో అప్సైడ్ పుష్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ కొంత కన్సాలిడేషన్ జరగడం అనేది ఒక హెల్తీ ప్యాటర్న్ లాగా కనపడుతుంది. ఇందులో పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశాలు ఏం లేవు. సో కన్సాలిడేషన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ మార్కెట్. సో సహజంగా ఒక 1-2 వీక్స్ కనుక అక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అయింది అని అంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీకి మార్కెట్ ఒక సపోర్ట్ ఏరియా కింద కూడా యాక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి మార్కెట్ లో కన్సాలిడేషన్ ఏది ఉన్నా కానీ మంచిగానే మనకి ఫేవర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మనం నిన్న చూసినప్పుడు ఫెడ్ రిలేటెడ్ అవుట్పుట్ కూడా మార్కెట్ లో వచ్చింది. 25 బేసిస్ పాయింట్స్ వరకు మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్, అండ్ దాంతో పాటుగా మనకి ఇంకొక మేజర్ అప్డేట్ ని కూడా ఇచ్చారు. సో దాని వలన మనకి నిన్న నైట్ యుఎస్ మార్కెట్ లో కొంతవరకు సెల్ ఆఫ్ అయితే కనిపించింది. మనకు కొంతవరకు నాస్డాక్ లో 1.47%, S&P 500 లో 1%, డౌ జోన్స్ లో దాదాపు 0.23% వరకు కరెక్షన్ జరిగింది. కాకపోతే ఇవాళ మనకి నాస్డాక్ ఫ్యూచర్స్ మాత్రం కొంతవరకు పాజిటివ్ గా అయితే రియాక్ట్ అవుతున్నాయి. 1.13% మళ్ళీ రియాక్షన్ కూడా జరిగింది. అసలు నిన్న మార్కెట్ పట్టడానికి గల కారణం ఫెడ్ చైర్మన్ ఎటువంటి కామెంటరీ చేశాడని మనం ఒకసారి చూడాలి. సో బేసిక్ గా మనకి యుఎస్ మార్కెట్ లో నిన్న కాదనుకుంటా మేబీ మొన్న మనకి ఇన్ఫ్లేషన్ డేటా అనేది ఒకటి వచ్చింది. సో మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా మనకి ఎస్టిమేట్స్ కంటే లోవర్ వచ్చాయి. కాకపోతే అక్కడ యుఎస్ మార్కెట్ అనేది యుఎస్ గవర్నమెంట్ అనేది షట్ డౌన్ లో ఉన్నప్పుడు వచ్చేటువంటి డేటాస్ ని కంప్లీట్ గా పరిగణించలేము. సో సహజంగా స్టాటిక్స్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా షట్ డౌన్ లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఎయిర్పోర్ట్ అథారిటీస్ సరిగ్గా పనిచేయలేని సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. సో బేసిక్ గా ఆయనకి ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు టారిఫ్స్ ఏమో పెరుగుతూ ఉంటే ఇన్ఫ్లేషన్ ఎట్లా కూల్ ఆఫ్ అవుతుంది? టారిఫ్ పెరుగుతుంది అని అంటే సహజంగా రేట్లు పెరగాలి, రేట్లు పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరగాలి. కాకపోతే ఇది కాంట్రరీ స్టైల్లో అదేంటో పైకి వెళ్ళిపోతుంది, మనకి అంటే ఆపోజిట్ సైడ్ లో మనకి ఇన్ఫ్లేషన్ పడిపోతుంది. సో బేసిక్ ఇటువంటి కామెంట్స్ కూడా ఆయన నోట్లోంచి వచ్చాయి, అంటే టారిఫ్ రిలేటెడ్ మళ్ళీ కామెంట్స్ చేయడం. సో దీని వల్ల మేము ఇంకొక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ డిసెంబర్ లో ఉండబోయే దాన్ని తీసుకుంటామా లేదా అన్న దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటి మీటింగ్ లో ఖచ్చితంగా 2 ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పినటువంటి ఫెడ్ చైర్మనే ఇప్పుడు ఒకటి చేశాం కదా, మరొకటి మాత్రం డౌట్ఫుల్ గానే ఉంది. ఈవెన్ ఫెడ్ బోర్డ్ మెంబర్స్ కూడా దాని మీద కొంతవరకు డౌట్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని ఒక కామెంట్ రావడం తోటి, సో అక్కడ యుఎస్ ఎకానమీలో అంత స్టెబిలిటీ లేదేమో అనే ఉద్దేశంతో మేబీ నిన్న కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అదే ప్రాఫిట్ బుకింగ్ మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా కొంతవరకు స్పిల్ అయ్యి ఉండొచ్చు. సో మన ఇండియన్ మార్కెట్స్ లో ప్రాఫిట్ బుకింగ్ స్పిల్ అవ్వడానికి గల కారణం ఒకటి ఫెడ్ అయితే, రెండవది ఆల్రెడీ లోవర్ సైడ్ నుంచి ఆల్ టైమ్ హై వరకు మార్కెట్ వచ్చినప్పుడు సహజంగానే లోవర్ సైడ్ నుంచి బయింగ్ చేసిన వాళ్ళు ప్రాఫిట్స్ ఉంటారు కాబట్టి దాన్ని బుక్ చేస్తూ ఉంటారు.
సో ఇట్లా పెద్ద ఎత్తున మేజర్ గా ఏదో నెగిటివ్ న్యూస్ ఉంది అనుకోవడానికి అయితే మార్కెట్ లో లేదు. ఇన్ఫాక్ట్ మనం చెప్పుకోవడానికి కొద్ది గొప్ప పాజిటివ్ న్యూస్ ఏంటంటే యుఎస్ చైనాకి సంబంధించినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సో అగ్రికల్చరల్ పర్చేజెస్ కి సంబంధించి, టిక్ టాక్ ట్రేడ్ ఇష్యూస్ గురించి అండ్ రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ గురించి, సో బేసిక్ ఇట్లాంటి ఎన్నో అంశాల గురించి కొంతవరకు ఫ్రేమ్ వర్క్ అనేది రెడీ అవుతుంది అనేది యుఎస్ ట్రెజరీ సెక్రటరీ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి చైనీస్ అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా రావటం అనేది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. సో November 10th లోపల మనకేమన్నా కొంత పాజిటివ్ గా కనుక జరిగినట్లయితే మాత్రం డెఫినెట్ గా మన మార్కెట్స్ అది అంటే మన గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా అవుతుంది. దాంతో పాటు మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఒక మంచి పాజిటివ్ ఎలిమెంట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మన ఇండియాని IMF అప్గ్రేడ్ చేసింది. సో ఇండియన్ గ్రోత్ స్టోరీ కొంచెం బెటర్ గా ఉంటుంది అని ఒక యాంటిసిపేషన్ తోటి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025 మన ఇండియన్ జీడిపిని 6.6% గా రివైజ్ చేసింది. గతంలో 6.2% గా ఉండేది, అది 6.6 గా మారింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 కి మాత్రం దాన్ని 6.2% గా ట్రిమ్ చేసింది. గ్లోబల్ అన్సర్టనిటీస్ అన్ని కూడా ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి అది గోయింగ్ ఫర్దర్ డెఫినెట్ గా వాళ్ళు ఈ అప్గ్రేడ్స్ డౌన్ గ్రేడ్స్ చేస్తూనే ఉంటారు. గోయింగ్ ఫర్దర్ కొంచెం ఈ అన్సర్టనిటీస్ అన్ని తొలగినట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి కూడా కొంతవరకు మన జీడిపి ఫోర్కాస్ట్ ని అప్గ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇది ఇండియన్ మార్కెట్స్ కి కొంత పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ దాంతో పాటుగా ఆయిల్ పర్చేసెస్ కి సంబంధించి రష్యా రిలేటెడ్ యుఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ క్లెయిమ్ చేస్తోంది ఇండియా తగ్గిస్తుంది అని చెప్పేసి. అండ్ అదొక్కటే కాకుండా ఇక్కడ పాజిటివ్ గా డెవలప్ అయినటువంటి యాక్టివిటీ ఏంటి అంటే యుఎస్ దగ్గర నుంచి ఏవైతే మనం ఎనర్జీని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాని యొక్క క్వాంటిటీ డబుల్ అయింది. సో కంపారిటివ్లీ వీఆర్ స్టార్టింగ్ అంటే మనం ఇంకా మొదలు పెడుతున్నాం యుఎస్ తోటి ప్రాపర్ గా అంటే వాళ్ళని కూల్ చేయడానికి. సో దట్ మనకి సంబంధించినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఇండియాకి కూడా పాజిటివ్ గా జరుగుతాయని ఒక యాంటిసిపేషన్ కూడా మార్కెట్ లో కనపడుతోంది. బట్ ఇప్పుడు కరెక్షన్ వచ్చింది కాబట్టి ఏదో బ్యాడ్ ఉందని మాత్రం అనుకోవద్దు. సో మంది కూడా ఒక టైం కి కొలిక్ వస్తుందని ఒక యాంటిసిపేషన్ అయితే క్లియర్ గా కనపడుతోంది. అండ్ దాంతో పాటు ఒకసారి FII అండ్ DI యాక్టివిటీని మనం గమనించినప్పుడు మధ్యలో చాలా రోజుల పాటు చాలా కూల్ ఆఫ్ అయిపోయినటువంటి FIIs నిన్న అంటే మనకి నిన్న మొన్న అంటే వెనస్డే అండ్ థర్స్డే బుధ గురువారాల్లో మాత్రం కొంతవరకు సెల్లింగ్ అయితే క్రియేట్ చేశారు. బుధ గురువారాలు 2 రోజులు కలిపి దాదాపుగా 7,500 కోట్ల వరకు కూడా సెల్లింగ్ చేసినట్లయితే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం హియర్ అండ్ దర్ 8,000 కోట్ల వరకు కూడా నెట్ బయింగ్ అయితే చేశారు. సో ఓవరాల్ గా మన వాళ్ళు కొంత డామినేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ యూజువల్లీ వీళ్ళు చేసేటువంటి FIIs యొక్క బయింగ్ అనేది ఇండెక్స్ హెవీ వెయిట్స్ లో ఉంటాయి కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ ఓవరాల్ ఇండెక్స్ మీద అయితే కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా వాళ్ళ యొక్క షార్ట్ పొజిషన్స్ మనం మొన్న మంగళవారం వీడియో చేసుకున్న రోజు దాదాపుగా 1,04,000 గా ఉంటే ఇప్పుడు అది 1,10,000 గా మారింది. అది పెద్ద ఎత్తున డివేట్ అయినటువంటి నెంబర్ గా మనం పరిగణించలేము, బట్ స్లైట్ గా అయితే ఎలివేట్ అయింది. సో ఒక రకంగా చెప్పాలి అంటే హియర్ అండ్ దేర్ మనం 50-50 జోన్ లో ఉన్నామని చెప్పొచ్చు. మార్కెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ జరుగుద్దా, డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ జరుగుద్దా అనేది గ్లోబల్ గా వస్తున్నటువంటి న్యూస్ ని బేస్ చేసుకుని మనం డిసిషన్ తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను కూడా ఒకటి అనలైజ్ చేస్తాం కాబట్టి దాన్ని కూడా మనం పరిగణిస్తే మనకి 26,000 దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా నుంచున్నారు. సో బేసిక్ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందన్న కాన్ఫిడెన్స్ మనకి ఇక్కడ ఆప్షన్స్ యొక్క ట్రేడర్స్ లో కూడా స్ట్రాంగ్ గా కనపడుతోంది. సో ఆప్షన్ సెల్లర్స్ యొక్క పొజిషన్ స్ట్రాంగ్ ఇక్కడ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి సో 26,000 కి అప్ సైడ్ వెళ్ళినప్పుడల్లా కూడా సెల్ ఆఫ్ అనేది కిందకి ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఒకవేళ సెల్ ఆఫ్ కనుక ట్రిగ్గర్ అయినట్లయితే సాలిడ్ సపోర్ట్ అనేది మార్కెట్ లో 25,300 లెవెల్స్ లో సాలిడ్ సపోర్ట్స్ అనేవి అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో మార్కెట్ అనేది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనకి హియర్ అండ్ దేర్ వన్ వీక్ పైపెచ్చి అంటే 1 week to 10 days వరకు అయితే కన్సాలిడేట్ అయింది. అండ్ మరొక 2 weeks పాటు కూడా కన్సాలిడేట్ అయినట్లయితే కనుక ఒక స్ట్రాంగ్ ఏరియా ఫార్మేషన్ అయితే జరుగుతుంది. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినట్లయితే కనుక మార్కెట్ లో మనకు అదే ఒక సపోర్ట్ ఏరియా కింద ఫార్మేషన్ జరిగి ఒకవేళ నెక్స్ట్ ఎప్పుడైనా మార్కెట్ లో డిప్ వచ్చినా నెక్స్ట్ ఇదే సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మార్కెట్ అనేది వన్ సింగిల్ డైరెక్షన్ లో అప్ సైడ్ పరిగెట్టడం కంటే కూడా మార్కెట్ ఈ లెవెల్స్ లో కొంతవరకు కన్సాలిడేట్ అయితేనే ఇన్వెస్టర్స్ కి కూడా మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. సో కన్సాలిడేషన్ ఇన్ మార్కెట్ ఈజ్ బ్లెస్సింగ్ గా పరిగణించాలి. మార్కెట్ లో కన్సాలిడేషన్ ఫేజెస్ అనేవి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయో అటువంటి టైంలో మన ఇన్వెస్ట్మెంట్స్ కనుక యాక్సలరేట్ చేయగలిగితే నెక్స్ట్ రాబోయేటువంటి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో మనం రిటర్న్స్ ని ప్రాపర్ గా తీసుకోవడానికి ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటాయి. సో మార్కెట్ కన్సాలిడేషన్ మరికొన్ని రోజుల పాటు కంటిన్యూ అవ్వటమే మనకు కూడా స్ట్రాంగ్ గా మంచిది. సో బేసిక్ గా గోయింగ్ అహెడ్ మార్కెట్ లో పెద్ద ఎత్తున నెగిటివ్ యాక్టివిటీ అయితే ఏం బిల్డ్ అవుతుంది అయితే లేదు. అండ్ దాంతో పాటుగా ఇవాళ సెక్టార్స్ కి సంబంధించిన అనాలిసిస్ చూసినప్పుడు మెటల్స్ లో కొంతవరకు నెగిటివ్ రియాక్షన్ ఎక్కువగా కనిపించింది. 1% అబోవ్ కరెక్షన్ జరిగింది మనకి మెటల్స్ లో. కానీ PSU సెగ్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా PSU బ్యాంక్స్ మాత్రం 1.56% వరకు కూడా అప్ సైడ్ పొటెన్షియల్ గా అయితే మూవ్ అవుతున్నాయి. మేబీ గతం వారం మన మంగళవారం రోజు చెప్పుకున్న దాని ప్రకారం FIIs యొక్క యాక్టివిటీ PSU బ్యాంక్స్ లో పార్టిసిపేషన్ పెంచే విధంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి చేంజెస్ అనేవి మేబీ కొంత పాజిటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తుందేమో. మంచి బయింగ్ ప్రెషర్ అయితే మాత్రం అటు PSU బ్యాంక్ సెగ్మెంట్ లో అయితే అవుట్ రేట్ గా కనపడుతుంది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ అయితే మాత్రం కొంత కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏమన్నా బ్రేక్అవుట్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా నెక్స్ట్ వీక్ వచ్చేటువంటి మార్కెట్ అనాలిసిస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను.
అండ్ ఇటువంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.